కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కుట్ర జరుగుతోందా? రేవంత్ పదవికి సొంత ఎమ్మెల్యేలతోనే ముప్పు పొంచి ఉందా? ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారన్న బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజమింత? గులాబీ నేతలకు హస్తం నేతలిస్తూ ఉన్న స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది 3 నాళ్లే, మళ్లీ సీఎం అయ్యేది కేసీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్లు ఇవి. వీటిపై అటు కాంగ్రెస్ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. కొద్ది రోజులుగా ఈ పడగొట్టడం పడిపోవడం అనే వ్యాఖ్యలు వినిపించలేదు. లేటెస్ట్ గా మహబూబాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ లో కుట్ర జరుగుతోందంటూ బాంబు పేల్చారు. 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని, అసలు రేవంత్ ను రాహుల్ నమ్మే పరిస్థితే లేదన్నారు దయాకర్ రావు. 25 మంది ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు చెప్తాను, ఇది చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు. ఈ మోసకారం తెలిసి రాహుల్ గాంధీ వెళ్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకి ధీటుగా బదులిచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ప్రజా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ డిన్నర్ చేస్తే మీకెందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆడవండుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆడ డిన్నర్ చేస్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆడ ఫంక్షన్ చేస్తున్నారు. ఇది కాదు సెంట్రల్ బీజేపీ పని, అపోజిషన్ పార్టీ పని. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ముఖ్యమంత్రిని అడగండి, ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడగండి, సమస్యలు పరిష్కరించండి. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడవనుకుంటే ఏడ కూర్చుంటే మీకెందుకయ్యా? ఎమ్మెల్యేలమంతా సీఎం రేవంత్ కు స్ట్రాంగ్ పిల్లర్స్ లా ఉన్నామన్నారు అనిరుద్ రెడ్డి. కొంతమంది రాజకీయాల్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. మేము సీఎం కి స్ట్రాంగ్ పిల్లర్ అని చెప్పినాం, సీఎంతోనే సపోర్ట్ అవుతాం. నాది కొట్లాట ఒకటే, ఉదండపూర్ వాళ్ళకి రేట్లు పెంచాలి, మనకి ఎట్లయితే మినిస్టర్స్ ఫండ్స్ తీసుకున్నారో మన కాన్స్టిట్యూన్సీ కూడా ఆ ఫండ్స్ రావాలి. అంటే ఆ కొట్లాట ఉంది మన ఇంటర్నల్ ఫైట్. అది కూడా మా సీఎంకి సపోర్ట్గా మేము ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 సీట్లు మావే అంటోంది బీఆర్ఎస్. ముందా పగటి కలల్ని మానితే మంచిదంటోంది కాంగ్రెస్. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా రెండు పార్టీల మధ్య పవర్ రాజకీయం తెలంగాణ గట్టుపై ప్రకంపనలు పుట్టిస్తోంది.